హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ ఎంసెట్ సిరీస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి 13th చాప్టర్ ఆటమ్స్ చాప్టర్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ని అండ్ ఇంపార్టెంట్ ఎంసెట్ మోడల్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకా లేట్ ఎందుకు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ ఇచ్చేయండి. అండ్ ఒక్కసారి బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనం ఇప్పుడు 13th చాప్టర్ డిస్కస్ చేయబోతా ఉన్నాం. అండ్ రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ ఏదైతే గ్రీన్ కలర్లో ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా మనకి లింక్స్ ద్వారా డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదంటే ప్లేలిస్ట్ కూడా మనకి ఎంసెట్ సిరీస్ ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది స్టూడెంట్. ఓకేనా? అండ్ ఈ చాప్టర్ నుంచి మనకి 1 మార్క్ రాబోతుంది. సో టాపిక్స్ చూస్తే 6 టాపిక్స్ ఉన్నాయి. ఈ 6 టాపిక్స్ గురించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వడం జరిగింది. అండ్ అది కూడా మనకి ఫుల్ చాప్టర్ వీడియోస్ లాగా అవైలబుల్గా ఉన్నాయి స్టూడెంట్స్, ఓకేనా, ఛానల్లో. అండ్ ఐపీ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ షార్ట్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నా రైట్ ఇప్పుడైతే ఎంసెట్ సిరీస్ రిలీజ్ అవుతా ఉంది. అండ్ 6th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ అయినా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ అయినా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీగా కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ మన ముందుకు వచ్చేసింది, అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ జంపింగ్ ఫ్రమ్ థర్డ్ ఆర్బిట్ టు సెకండ్ ఆర్బిట్ ఎమిట్స్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ λ1. సో మనకి ఆర్బిట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ లాగా. సో థర్డ్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి ఒక ఎలక్ట్రాన్ జంప్ చేసింది. అలా జంప్ చేసినప్పుడు కొంత ఎనర్జీని ఎమిట్ చేసింది, రేడియేషన్ బయటికి పంపించింది. దాని యొక్క వేవ్ లెంత్, ఆ రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ అయితే λ1 అంట. అండ్ సెకండ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి ఇంకొక ఎలక్ట్రాన్ జంప్ చేసింది, అండ్ దీని యొక్క వేవ్ లెంత్ అయితే λ2 అంట. అయితే ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్గా థర్డ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి, ఓకే, కలర్ చేంజ్ చేద్దాం. సో డైరెక్ట్గా థర్డ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి ఏదైనా ఒక ఎలక్ట్రాన్ కనుక జంప్ చేస్తే అప్పుడు రేడియేషన్ అనేది ఎమిట్ అయితే దాని యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుంది? మేబీ దాన్ని మనం λ3 అనుకుంటే అది ఎంత ఉంటుంది? సో ఆప్షన్స్ ఇస్తున్నాను స్టూడెంట్స్, చూసి ఏదో ఒక ఆన్సర్ని పికప్ చేయండి, ఓకేనా? పిక్ చేయండి. ఏ ఆప్షన్ అనుకుంటున్నారు? ఏబిసిడి చెప్పండి, ఏ ఆప్షన్ అనుకుంటున్నారు? సో నా గెస్ కాదు, పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే కనుక ఆప్షన్ సి అనమాట. సో చెక్ చేద్దామా, మీరేమనుకుంటున్నారు? మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు వెరిఫై చేద్దాం, మీరు కరెక్టా, నేను కరెక్టా. సో వెరిఫై మిషన్ చెప్తుంది ఎవరు కరెక్టో. సో విచ్ ఈస్ λ1 λ2 డివైడ్ బై λ1 ప్లస్ λ2 స్టూడెంట్స్. సో ఫస్ట్ అసలు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి రిలీజ్ అయిన ఎనర్జీ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రిలీజ్ అయిన ఎనర్జీ మనం E1 అనుకుందాం అండ్ E2 అనుకుందాం, ఓకేనా? λ1 యొక్క ఎనర్జీ E1, λ2 యొక్క ఎనర్జీ E2 అనుకుందాం. అండ్ థర్డ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి జంప్ చేసింది కాబట్టి ఆ ఎనర్జీకి రెండింటి ఎనర్జీ ఈక్వల్ అవ్వాలి, ఓకేనా స్టూడెంట్స్? సో థర్డ్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి జంప్ అయినప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందో, అండ్ సెకండ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి జంప్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందో, సో ఆ రెండు ఎనర్జీని యాడ్ చేస్తే ఆ రిజల్టెంట్ ఎనర్జీ అనేది దేనికి ఈక్వల్ అంటే థర్డ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి జంప్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో దానికి ఈక్వల్ అవ్వాలి. సో E3 మస్ట్ బి ఈక్వల్స్ టు E1 ప్లస్ E2 కదా. సో ఎనర్జీ అంటే hc బై λ3 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు hc బై λ1 ప్లస్ hc బై λ2. సో ఎనర్జీ అంటే hc బై λ, ఫార్ములా ఏంటి? ఈజ్ ఈక్వల్స్ టు hμ కదా, దాన్నే మనం hc బై λ అని కూడా రాస్తాం. ఎందుకని? మ్యూ ఈక్వల్ టు c బై λ కాబట్టి. ఇప్పుడు hc క్యాన్సిల్ అయిపోతే 1 బై λ3 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై λ1 ప్లస్ 1 బై λ2. సో దీని నుంచి λ3 ఎంత అవుతుంది? విచ్ ఈజ్ నథింగ్ బట్ λ1 λ2 బై λ1 ప్లస్ λ2 అవుతుంది. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఫస్ట్ బిట్ మనకి ఏమైంది? కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అయిపోదాం. ద రేడియస్ ఆఫ్ ద ఇన్నర్మోస్ట్ ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ 5.3 × 10⁻11 మీటర్స్. సో ఒక ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఉంది, ఆ ఆర్బిట్ యొక్క రేడియస్ అయితే వీళ్ళు ఇచ్చారు. దట్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 5.3 × 10⁻11 మీటర్స్ అని ఇచ్చారు. అయితే ఇది ఎన్నో ఆర్బిట్ వాళ్ళు చెప్పలేదు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే దెన్ ద రేషియో ఆఫ్ రేడియై ఆఫ్ ఆర్బిట్స్ n ఈక్వల్ టు అండ్ n ఈక్వల్ టు 3. అంటే సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ ఈ రెండింటి యొక్క రేషియోస్ ఎలా ఉంటుందో మనం చెప్పాలంట, ఓకేనా? సెకండ్ ఆర్బిట్ యొక్క రేడియస్, థర్డ్ ఆర్బిట్ యొక్క
రేడియస్, ఈ రెండింటి యొక్క రేడియస్ యొక్క రేషియో మనం చెప్పాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు స్టూడెంట్స్. ఇక్కడ రేడియస్ చూస్తే 5.3 ఇంటూ 10⁻11 మీటర్స్ ఉంది. ఉందా లేదా? 5.3 ఇంటూ 10⁻11 మీటర్స్ అని ఉంది. అయితే ఓకే, 5.3 ఇంటూ 10⁻11 మీటర్స్ అని ఉంది. అయితే ఇక్కడ నేను ఏమంటానంటే కనుక అసలు ఇది ఏ ఆర్బిట్కి సంబంధించిన రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. చూస్తే ఇది కొంచెం చేంజ్ చేసి చూస్తే ఎలా ఉంటుందంటే 0.53 ఇంటూ 10⁻10 మీటర్స్లో అవుతుంది. అవునా కదా? ఇక 10⁻11 ఉంది. నేనేం చేస్తానంటే కనుక కింద ఒక 10తో పైన ఒక 10తో డివైడ్ చేసినాను అనుకో. ఓకేనా? 10తో మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేస్తే ఇట్లా అవుతుంది. అవునా? సో ఇది ఎలా కనిపిస్తుంది? ఇక్కడ 10⁻10 మీటర్స్ ఉంది. సో దీన్ని ఇప్పుడు యాంగ్స్టామ్స్లో రాసుకుంటే 0.53 యాంగ్స్టామ్స్ అవుతుంది. సో 0.53 యాంగ్స్టామ్స్ చూడగానే మనకి ఏం గుర్తొస్తుందంటే, సో ఇది హైడ్రోజన్ ఆటంలో ఫస్ట్ ఆర్బిట్ యొక్క రేడియస్ అని గుర్తవుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ n=1 ఆర్బిట్ యొక్క రేడియస్ అని అర్థమైంది. సో రేడియస్కి నెంబర్ ఆఫ్ ద ఆర్బిట్స్కి మనకి రిలేషన్ ఉంది. సో ఆ రిలేషన్ ప్రకారం R2/R3 ఎంత అంటే కనుక n2/n3 హోల్ స్క్వేర్ అవుతుంది. అంతేగా? R2/R3 = n2/n3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో n2/n3 హోల్ స్క్వేర్ అయితే దిస్ ఈజ్ ద n2 స్క్వేర్ డివైడెడ్ బై n3 స్క్వేర్. అంతే కదా? n2 స్క్వేర్ డివైడెడ్ బై n3 స్క్వేర్ అనమాట. సో ఇప్పుడు n2 వాల్యూ ఎంత? 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. సో అర్థమైంది కదా? విచ్ ఈజ్ 4:9. సో గబుక్కు 9:4 అని పెట్టారా? అయిపోతుంది అనమాట. సో 4:9 అనమాట. సో వాళ్ళు ఫస్ట్ n=2, n=3 ఇచ్చారు. ఈ రెస్పెక్టివ్గా ఈ రేషియోలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అందుకే మనం ఫస్ట్ r=2 డినామినేటర్లో r=3 చేయాలి. నాకు పైన 4 వచ్చింది, కింద 9 వచ్చింది. ఓకే స్టూడెంట్స్. సో ఒక్కసారి మన వెరిఫై మిషన్ కూడా అడుగుదాం ఏం చెప్తుందో. ఎస్, అదే చెప్పింది స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. When electron in hydrogen atom jumps to the innermost orbit, the radiation emitted belongs to which one of the following series? సో ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ అంటే ఫస్ట్ ఆర్బిట్కి జంప్ చేసింది హైడ్రోజన్ ఆటంలో, హయ్యర్ ఆర్బిట్లో ఉన్నది. సో అప్పుడు ఏ సిరీస్ వస్తుంది? ఫస్ట్ ఆర్బిట్కి అయితే విచ్ ఈజ్ నథింగ్ బట్ లైమన్ సిరీసే కదా. లైమన్ సిరీసే కదా మనకి సిరీస్. లైమన్ సిరీస్, తర్వాత బామర్ సిరీస్, తర్వాత ప్యాస్టిన్ బ్రాకెట్ ఫండ్ ఇవన్నీ ఉంటాయి కదా, లైమన్, బామర్, ప్యాస్టిన్ బ్రాకెట్ ఫండ్ సిరీస్ అని. లైక్ దట్ స్టూడెంట్. ఇన్ ఏ హైడ్రోజన్ శాంపుల్ ఇఫ్ ద ఆటమ్స్ ఆర్ ఎక్సైటెడ్ టు స్టేట్స్ విత్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 20. హైడ్రోజన్ ఆటంలో యాటమ్స్ కనుక హైడ్రోజన్ శాంపుల్లో యాటమ్స్ కనుక ఎక్సైట్ అవుతా వచ్చాయి. ఓకేనా? సో అప్ టు ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 20 అలా ఎక్సైట్ అయినప్పుడు ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెన్స్ విచ్ మే బీ అబ్జర్వ్డ్ ఇన్ ద స్పెక్ట్రమ్ ఈజ్. సో మనకు కనిపించే డిఫరెంట్ వేవ్ లెన్స్ ఎంత? సో దీనికి మన దగ్గర ఫార్ములా ఉంది స్టూడెంట్స్. దట్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెన్స్ ఈక్వల్ టు n × n-1/2 అనమాట. n × n-1/2. సో n అంటే ఎంత? 20. n-1 అంటే 20-1 డివైడ్ బై 2. సో విచ్ ఈస్ 20 × 19/2 విచ్ ఈస్ 10 × 19. సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఆన్సర్ ఏంటో. ఏంటిది అది? ఆప్షన్ సి అన్నమాట. ఆప్షన్ సి. ఓకే, దాట్స్ ఇట్. సో నెక్స్ట్ చూద్దాం మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ రిడ్బర్గ్ కాన్స్టెంట్? సో రిడ్బర్గ్ కాన్స్టెంట్ యొక్క ప్రాపర్టీ వీటిలో ఏది? రిడ్బర్గ్ కాన్స్టెంట్ అనేది యూనివర్సల్ కాన్స్టెంటా? ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ హైడ్రోజన్ లైక్ యాటమ్సా? లేదంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద అటామిక్ నెంబరా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద మాస్ నెంబరా? చెప్పండి స్టూడెంట్స్. రిడ్బర్గ్ కాన్స్టెంట్ యొక్క ప్రాపర్టీ ఏంటి? ఈజ్ యూనివర్సల్ కాన్స్టెంట్ అని మనం అనుకుంటాం కానీ ఇట్స్ నాట్ దట్. దట్ రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఈజ్ చెప్పాలి. సో ఇట్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ హైడ్రోజన్ లైక్ యాటమ్స్ అనమాట. ఒక్కసారి వెరిఫై చేసిద్దామా? సో హైడ్రోజన్ లైక్ యాటమ్స్ ఏదైతే ఉంటాయో వాటన్నింటికి కూడా రిడ్బర్గ్ కాన్స్టెంట్ సేమ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. What is the next question which we are going to discuss? The primary finding of the Rutherford's experiment was that. So Rutherford's experiment యొక్క ప్రైమరీ ఫైండింగ్ ఏంటి? మెయిన్గా ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకేం అర్థమైంది? ఏం ఇంపార్టెంట్ థింగ్ అర్థమైంది? ఆల్ఫా పార్టికల్స్ హ్యావ్ ఏ పాజిటివ్ ఛార్జ్. ఆల్ఫా పార్టికల్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉందని అర్థమైందా? ఆల్ఫా పార్టికల్స్ హ్యావ్ ఎలక్ట్రాన్స్. లేదంటే ఆల్ఫా పార్టికల్స్కి ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థమైందా? Alpha particles do not deflect from positive charge.
ఆల్ఫా పార్టికల్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్ నుంచి డిఫ్లెక్ట్ అవ్వవు అని అర్థమైందా? యాటమ్స్ హ్యావ్ న్యూక్లియస్ విత్ పాజిటివ్ ఛార్జ్. యాటమ్కి న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్తో ఉంటుందని అర్థమైందా? సో ఈ నాలుగిట్లో ఏది అర్థమైంది రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా? వాట్ ఆర్ ద విచ్ ఆప్షన్? ఏ ఆప్షన్ కరెక్ట్ స్టూడెంట్స్ చెప్పండి. రూథర్ఫోర్డ్ యొక్క మెయిన్ ఎక్స్పెరిమెంట్ యొక్క మెయిన్ కంక్లూషన్ ఏంటంటే కనుక, సో యాటమ్స్ హ్యావ్ న్యూక్లియస్ విత్ పాజిటివ్ ఛార్జ్. సో యాటంలో మనకి న్యూక్లియస్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఆ పాజిటివ్ ఛార్జ్ సెంటర్లో ఉంది, అండ్ మిగతా స్పేస్ చాలా వరకు యాటమ్ అంతా ఎంటీగా ఉంది అనేది మెయిన్ రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు తెలిసిన మెయిన్ విషయం, మెయిన్ ఫైండింగ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. హైడ్రోజన్ atom in its ground state is excited by a monochromatic light of energy. హైడ్రోజన్ యాటము దాని యొక్క గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు ఒక మోనోక్రోమాటిక్ లైట్ వచ్చిందనమాట. ఆ లైట్ ఏంటి, దాని లెక్క ఎనర్జీ ఎంత అంటే కనుక 13.06 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది రావడం వల్ల ఎక్సైట్ అవ్వడం జరిగింది. ఓకేనా. ద లాంగెస్ట్ వేవ్ లెంత్ అమాంగ్ ద స్పెక్ట్రల్ లైన్స్ ఈస్. సో దీనివల్ల కొంత రేడియేషన్ ఎమిట్ అయింది. ఆ రేడియేషన్ కొంత వేవ్ లెంత్ ఉంటుంది, వాటిలో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ ఏమో 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇప్పుడు రిజల్టెంట్ మిగిలిన ఎనర్జీ ఎంత ఎనర్జీతో మనకి బయటికి రావచ్చు రేడియేషన్ అంటే కనుక, దట్ రిజల్టెంట్ ఈజ్ E2 మైనస్ E1 అనమాట స్టూడెంట్స్. దిస్ ఇస్ ద E2, దిస్ ఇస్ ద E1 అనుకోవచ్చు. 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ మైనస్ 13.06 అనమాట. సో దీనికి రిజల్టెంట్ ఏమవుతుంది అంటే 0.544 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అవుతుంది. ఓకేనా. ఇది ఎనర్జీ. బట్ దిస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై ల్యాండా. మనకు కావాల్సింది ల్యాండా అనే కదా. సో దట్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై 0.544 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఇప్పుడు ఆప్షన్ ఇస్తున్నాను, వీటిలో దేనికి దగ్గరగా ఉంటుంది ఈ క్యాలిక్యులేషన్ చేసి చెప్పండి స్టూడెంట్స్ మీరు. ఓకేనా. ట్రై చేస్తారా? సరే ట్రై చేయండి, ఇది మీకు హోంవర్క్. అయితే ఆన్సర్ చెప్తున్నాను మీకు 40,000 యాంగ్స్ట్రామ్స్ వస్తుంది అనమాట. క్యాలిక్యులేషన్ వచ్చిందో లేదో ట్రై చేయండి. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ, సి అంటే లైట్ వాల్యూ, వెలాసిటీ ఆఫ్ లైట్ వాల్యూ, అదంతా సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్, ద కొలిజన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ విత్ కైనెటిక్ ఎనర్జీ 5.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అండ్ ఏ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ఇట్స్ గ్రౌండ్ స్టేట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్. ఓకేనా. ద కొలిజన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ విత్ కైనెటిక్ ఎనర్జీ. సో ఒక ఎలక్ట్రాన్, ఓకేనా, దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే 5.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనమాట. అలాగే ఒక హైడ్రోజన్ ఆటమ్, ఈ రెండింటి యొక్క కొలిజన్ జరిగినప్పుడు ఆ కొలిజన్ ఎలా ఉంటుంది? ఈజ్ ఇట్ కంప్లీట్లీ ఇనాస్టిక్, లేదంటే కంప్లీట్లీ ఇనాస్టిక్ అయి ఉండొచ్చు, లేదంటే మేబీ, లేదంటే పార్షియల్లీ ఎలాస్టిక్ ఆర్ ఎలాస్టిక్. చెప్పండి స్టూడెంట్స్, ఎటువంటి కొలిజన్ అయి ఉండొచ్చు? అది ఇన్ఎలాస్టిక్కా ఎలాస్టిక్కా? సో ఐఎమ్ గివింగ్ యూ 3 seconds ఆఫ్ టైమ్ నో. ట్రై చేయండి. 1 2 3. సో ఇట్ ఈస్ ఎలాస్టిక్ అనమాట. సో చూద్దాం, మన వెరిఫికేషన్ చెప్తుంది ఎలాస్టిక్. సో ఎలాస్టిక్ కొలిజన్ అంటే మనకు తెలుసు కదా స్టూడెంట్స్, ఎలాస్టిక్ కొలిజన్కి ఇన్ఎలాస్టిక్ కొలిజన్ డిఫరెన్స్ ఏంటి? ఎలాస్టిక్ అంటే మనకి కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది, మొమెంటం కూడా కన్జర్వ్ అవుతుంది. బట్ ఇన్ఎలాస్టిక్ అంటే ఓన్లీ మనకి ఎనర్జీ కన్జర్వేషన్ జరుగుతుంది. నెక్స్ట్, Rutherford's experiment on scattering of alpha particles provided that. Rutherford's experiment on scattering of alpha particles provided that. రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకేం తెలిసింది? ఇందాక తెలిసిన విషయం కాకుండా ఇంకొక విషయం, పాజిటివ్ ఛార్జ్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద ఆటమ్. సో పాజిటివ్ ఛార్జ్ అనేది ఆటమ్ మొత్తంలో డిస్ట్రిబ్యూట్ అయిపోయిందా? ఆటమ్ నిండా పాజిటివ్ ఛార్జ్ ఉందా? యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిందా? లేదా నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్? ఎన్ని పాజిటివ్ ఛార్జ్లు ఉన్నాయి, అన్ని నెగిటివ్ ఛార్జ్ ఉందా? ఆటమ్ కంటైన్స్ ఎలక్ట్రాన్స్, ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయా? లేదంటే ఆటమ్ ఈజ్ మోస్ట్లీ ఏంటి, ఆటమ్ చాలా ఖాళీగా ఉంటుంది, చాలా పార్ట్ ఖాళీగా ఉంటుందా? ఏం తెలిసింది రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ స్టూడెంట్స్. కోర్స్ మీకు కొంచెం నిజమా అన్నట్టు ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ రైట్. నేను ఇందాక కూడా చెప్పాను మీకు. సో ఆటంలోకి వచ్చేసరికి మనకి న్యూక్లియస్ అనేది సెంటర్లో ఉంటుంది. న్యూక్లియస్ ఇస్ అట్ ద సెంటర్ అనమాట. న్యూక్లియస్ సెంటర్లో ఉంటుంది. ఓకేనా. సో ఆల్మోస్ట్ మిగతా ఆటమ్ యొక్క స్పేస్ అంతా ఖాళీగా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఎక్కడో తిరుగుతూ ఉంటాయి చాలా దూరంగా. సో చాలా వరకు ఆటమ్ ఖాళీగా ఉంటుంది. సో అది రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసింది. ఓకేనా. నెక్స్ట్, ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్
ఎక్సైటెడ్ స్టేట్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్ ఈజ్. సో ఎలక్ట్రాన్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో సో ఆప్షన్స్ ఇచ్చాం, మనం ట్రై చేయండి. సో ఫస్ట్ అసలు టోటల్ ఎనర్జీ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ ఎనర్జీ అనేది 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ బై ఎన్ స్క్వేర్, ఏ ఆర్బిట్ అయితే అదనమాట స్టూడెంట్స్. ఇది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అన్నాం కాబట్టి ఎన్ ఈక్వల్ టు 2 అనమాట. ఎన్ ఈక్వల్ టు 1 అంటే గ్రౌండ్ స్టేట్. సో 13.6 డివైడ్ బై 2 స్క్వేర్ అంటే 4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ స్టూడెంట్స్, మనకి టోటల్ ఎనర్జీ నెగిటివ్ ఉంటుంది కదా, సో మైనస్ ఆఫ్ 3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఇది సెకండ్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ యొక్క టోటల్ ఎనర్జీ. బట్ మనకు అడిగింది పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే. సో ఇక్కడ ఉండే టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట, ఇది వేయంగానే అసలు అదే పెట్టేస్తాం మన వాళ్ళందరూ కూడా, అప్పుడే మనకి మార్కులు పోతాయి స్టూడెంట్. ఇది జస్ట్ టోటల్ ఎనర్జీ సెకండ్ ఎన్ ఈక్వల్ టు 2 ఆర్బిట్లో. ఎన్ ఈక్వల్ టు 2 అన్న ఫస్ట్ ఎక్సైటెడ్ అన్న ఒకటే. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ నెగిటివ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ అవుతుంది. సో విచ్ ఈజ్ ఎంత అవుతుంది అంటే మనకి 3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అవుతుంది. మరి ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందంటే -2 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. -2 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో దిస్ ఈజ్ -2 ఇంటూ 3.4 అవుతుంది. అంటే ఏమవ్వచ్చు, సో విచ్ ఈజ్ 6.8 -6.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది. ఓకేనా స్టూడెంట్స్, -6.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనమాట పొటెన్షియల్. నెక్స్ట్ 11th, ఫ్రాంక్ అండ్ హెడ్జ్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్స్ దట్. వీళ్ళిద్దరు ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసిన విషయం ఏంటి, ఏం తెలిసింది వీళ్ళిద్దరు ఎక్స్పెరిమెంట్ ద్వారా, ఫ్రాంక్ అండ్ హెడ్జ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకేం తెలిసింది. సో లైట్ మూవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ యాజ్ వెల్ యాజ్ పార్టికల్స్. సో లైట్ అనేది వేవ్స్ లాను ఉంటుంది అండ్ పార్టికల్స్లా ఉంటుందా. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అనేది ఫ్రాంక్ అండ్ హెడ్జ్ ద్వారా తెలిసిందా, లేదంటే ద ఎలక్ట్రాన్ డస్ నాట్ రేడియేట్ ఎనర్జీ వైల్ మూవింగ్ ఇన్ అన్ ఆర్బిట్. సో ఎలక్ట్రాన్ అనేది ఆర్బిట్లో మూవ్ అవుతున్నంతసేపు ఎనర్జీని రేడియేట్ చేయదు అనేది తెలిసిందా. ద ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆర్ క్వాంటైజ్డ్. సో ఆటమ్, ద ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ యొక్క ఎనర్జీ స్టేట్స్ అనేవి క్వాంటైజ్డ్ అని తెలిసిందా. ద హోల్ ఆఫ్ ద పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ ద ఆటమ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద న్యూక్లియస్. ద హోల్ ఆఫ్ ద పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద న్యూక్లియస్. పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా సెంటర్లో ఉందని తెలిసిందా. సో ఫ్రాంక్ అండ్ హెడ్జ్ ద్వారా తెలిసింది ఏంటి, వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసింది ఏంటంటే ద ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆర్ క్వాంటైజ్డ్. ఓకే, ఇది వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసింది. సో ఒకవేళ మీరు ఇప్పుడే ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్, మినిమం ఎక్సైటేషన్ పొటెన్షియల్ ఆఫ్ బోర్స్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో మినిమం పొటెన్షియల్, ఎక్సైటేషన్ పొటెన్షియల్ అన్నారు. సో ఎక్సైటేషన్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటో తెలుసా, ఎక్సైటేషన్ అనే ఒక వర్డ్, ఇంకోటి పొటెన్షియల్. పొటెన్షియల్ అన్నారు కానీ ఎనర్జీ అనలా. సో ఎక్సైటేషన్ పొటెన్షియల్ ఈజ్ ఎక్సైటేషన్ ఎనర్జీ డివైడెడ్ బై ఈ అనమాట. ఎనర్జీ డివైడెడ్ బై ఈ చార్జ్. ఓకే స్టూడెంట్స్, V ఈక్వల్స్ టు ఎనర్జీ బై ఈక్వల్ టు VQ కదా స్టూడెంట్స్, లైక్ దట్ అనమాట. ఇప్పుడు ఎక్సైటేషన్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా, ఎక్సైటేషన్ ఫస్ట్ ఆర్బిట్ యొక్క ఎక్సైటేషన్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది. సో E1 ఈజ్ ఈక్వల్స్ టు నేమో -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్, దట్ E2 ఈజ్ ఈక్వల్స్ టు నేమో -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఫస్ట్ ఎక్సైటెడ్ యొక్క ఎనర్జీ. ఇప్పుడు ఎనర్జీ యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే E2 - E1 అంటే మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇదేంటిది ఎక్సైటేషన్ ఎనర్జీ. సో ఇక్కడ రాస్తాం 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ డివైడ్ బై ఎలక్ట్రాన్ ఛార్జ్, ఇట్ ఈస్ 10.2 వోల్ట్స్ అనమాట. సో చూడండి ఆప్షన్ ఏంటి, ఇది ఆప్షన్ బి అనమాట, ఆప్షన్ బి స్టూడెంట్. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్, ఇన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఇఫ్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ బామర్ సిరీస్ ఈజ్ లాంబ్డా. సో షార్టెస్ట్ వేవ్ లెంత్ ఏంటిది, లాంబ్డా అనమాట బామర్ సిరీస్లో. అయితే ఇప్పుడు బ్రాకెట్ సిరీస్లో షార్టెస్ట్ వేవ్ లెంత్ ఎంత, బామర్ సిరీస్లో షార్టెస్ట్ వేవ్ లెంత్ లాంబ్డా అయితే బ్రాకెట్ సిరీస్లో షార్టెస్ట్ వేవ్ లెంత్ ఎంత అవుతుంది స్టూడెంట్స్, ఇట్ ఈస్ 4 లాంబ్డా అవుతుంది అనమాట. ఎంత, 4 లాంబ్డా అవుతుంది. ఓకేనా, సో దట్స్ ఇట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ద సిరీస్ కరస్పాండింగ్ టు ద లోయెస్ట్ వేవ్ లెంత్ ట్రాన్సిషన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్. ఆప్షన్ ఏంటి,
లోయెస్ట్ వేవ్ లెంత్ బామరా లైమనా ప్యాస్టనా బ్రాకెటా బామరా లైమనా ప్యాస్టనా బ్రాకెటా. సో విచ్ ఈజ్ ఏమవుతుంది స్టూడెంట్స్ చెప్పాలి. లైమన్ సిరీస్లో మనకు వచ్చే లోయెస్ట్ వేవ్ లెంత్ వచ్చేది అదే అనమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఫస్ట్ స్పెక్ట్రల్ లైన్ ఆఫ్ ద లైమన్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ atom ఈజ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఫస్ట్ స్పెక్ట్రల్ లైన్ ఆఫ్ ద లైమన్ సిరీస్. చెప్పండి. 912 యాంగ్స్టాన్సా, 1215 యాంగ్స్టాన్సా, 1512 యాంగ్స్టాన్సా, 6563 యాంగ్స్టాన్సా. ఎన్ని యాంగ్స్టాన్స్ స్టూడెంట్స్? విచ్ ఈజ్ 1215 యాంగ్స్టామ్స్ అన్నమాట. బేసిక్ స్టూడెంట్స్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, దట్స్ స్టూడెంట్స్. ఇక్కడతో మనకి ఆటమ్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ చాప్టర్. దానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, కామెంట్ బిలో if you have any doubts. All the best for your MCET examinations. Bye bye.